సో ఈరోజు నుంచి క్లాస్ రికార్డ్ పెడుతున్నాను. క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే రికార్డింగ్ వీడియో, ఈ క్లాస్ వీడియో షేర్ చేస్తాం. ఓకే, సో మనం ప్రొసీడ్ అవ్వచ్చా? సాయి వెంకీ జాయిన్ అవుతాడా? హలో, హలో, వెంకీ జాయిన్ అవుతాడా? ఓకే, we will continue. సో ఎవరైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారా? Oracle 10G డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తారా? ఇన్స్టాలేషన్ ఏమైనా డౌట్స్ వచ్చాయా? ఆ యూట్యూబ్ వీడియో లింక్ షేర్ చేస్తాను కదా, ఫస్ట్ ఆ వీడియో చూడండి. తర్వాత నేను ఇచ్చిన లింక్లోనే 10G ఉంది, అండ్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి, ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ ఇంపార్టెంట్, అది మర్చిపోయారంటే సో మళ్ళీ లాగిన్ అవ్వడం ప్రాబ్లం ఉంటుంది. సో మనం కంటిన్యూ చేద్దాం. సో మనం ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత మనకు వర్క్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మనకి లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. ఇలా లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్. డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. ఇలా టూల్స్ ఉంటాయి అన్నమాట. ఎస్క్యూఎల్ డెవలపర్ కానీ, లేదా టోడ్ అని కానీ, లేదా ఎస్క్యూఎల్ ప్లస్ కానీ. సో ఆర్గనైజేషన్ ఫాలో అయ్యి ఏదో ఒక టూల్ ఉంటుంది. దీనికంటే ముందు డిబిఏ టీం వాళ్ళు, లేదా నెట్వర్క్ టీం ఉంటుంది, అడ్మిన్ టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, సెకండ్, ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒరాకిల్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత ఈ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేసి, సో వాళ్ళే యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకి లాగిన్ క్రెడెన్షియల్ క్రియేట్ చేసి ఇస్తారనమాట. సో మనం అప్పుడు ఇలా టూల్ ఉంటుంది, టూల్ని ఓపెన్ చేసి కనెక్ట్ అవుతాం. సో ఆ టూల్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మన యూజర్ ఐడీస్ అనమాట. ఆడ క్రియేట్ చేసిన యూజర్ ఐడీస్. ఇది క్లిక్ చేయగానే, జస్ట్ ఇలా క్లిక్ చేయగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఒక సెషన్ అంటాం అనమాట. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అయినా దీన్ని ఒక సెషన్ అంటాం. సో ఇక్కడ నేను 2 సెషన్లు ఓపెన్ చేశాను, అంటే 2 యూజర్తో లాగిన్ అయ్యా. ఒకటేమో సిస్టమ్ లాగిన్ అయినా, ఇంకోటేమో వచ్చేసి ఇక్కడ ఈ ఐడితో లాగిన్ అయ్యా అనమాట. సో 2 సెషన్లు నేను ఓపెన్ చేసిన. జస్ట్ రియల్ టైంలో ఇనిషియల్గా జరిగే ప్రాసెస్ ఇది. జస్ట్ మనం ఎలా లాగిన్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం ఏంటి అనే దానికి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత, సపోజ్ ఈ సిస్టమ్ అనే ఐడితో నిన్న మనం కొన్ని టేబుల్స్ క్రియేట్ చేశాం కదా, ఈ యూజర్ ఐడితో ఈ యూజర్ క్రియేట్ చేసిన టేబుల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండి చూడొచ్చు అనమాట. ఈ టేబుల్స్, వ్యూస్, ఇండెక్సెస్, ఇవన్నీ సంథింగ్ రిలవెంట్, ఈ యూజర్ సంబంధించి రిలవెంట్ అనమాట. సో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ ఇందులో ఉన్నాయా లేదా మనం ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇందులో వచ్చి జస్ట్ ఈ ఫిల్టర్ చేసిన మనం చూడొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేసి సో నిన్న DPT1 అని క్రియేట్ చేశాను కదా, DPT1. సో ఈ నేమ్తో ఏదైనా ఉందా లేదా జస్ట్ చూద్దాం. జస్ట్ ఫిల్టర్ అనమాట. ఆ నేమ్తో ఏది లేదు ఉంటుంది, మ్యాచ్ చేయండి.
dbt_. ఈ నేమ్తో ఏమన్నా ఉందో చూద్దాం. సో dbt new అనేది ఉంది, నేను క్రియేట్ చేసింది. సో ఇది ఫిల్టర్ తీసేస్తే అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్ రిమూవ్ చేశానంటే ఓకే. సో ఇక్కడ ఫిల్టర్ రిమూవ్ చేసామంటే సో అన్ని టేబుల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఈ లిస్ట్లో మనం డిఫాల్ట్ ఎత్తుక్కోలేకపోతే జస్ట్ ఇక్కడ ఫిల్టర్కి వెళ్ళి ఈ ఫిల్టర్లో ఇక్కడ మన టేబుల్ నేమ్ ఇచ్చి సెర్చ్ కొట్టామంటే జస్ట్ ఆ టేబుల్ మాత్రం ఇక్కడ వస్తుంది. సో ఇందాక మనం చూసాం కదా, మన టేబుల్ ఉందన్నమాట అక్కడ. dbt_new అనే నేమ్తో నేను క్రియేట్ చేసిన టేబుల్ ఉంది ఇక్కడ. ఇది మన టేబుల్. సో ఈ టేబుల్ని ఇలా క్లిక్ చేసి మనం టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ టేబుల్ని క్రియేట్ చేసిన ఈ టేబుల్కి ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి. ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ మనం చూడాలంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ టేబుల్ మీద నేను డబుల్ క్లిక్ ఇవ్వగానే నాకు ఇలా ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ లాస్ట్ SQL అని ఉంది. జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఈ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారో టేబుల్ సింటాక్స్ని మనం చూడొచ్చు. నార్మల్గా ఒకసారి టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి టేబుల్ అనేది మనం చూడలేము. జస్ట్ టేబుల్ నేమ్ తెలిస్తే మాత్రం క్వెరీ చేయగలం మనం. ఆ టేబుల్ యొక్క సింటాక్స్ మనం చూడాలి అంటే ఆ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారని ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో టేబుల్ ఎలా క్రియేట్ చేశారు, ఆ టేబుల్ ఎలా క్రియేట్ చేశారు, ఆ టేబుల్ డేటా టైప్ ఏంటి, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మనం ఇక్కడ వచ్చి చూడొచ్చు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇనిషియల్గా చూడండి క్రియేట్ టేబుల్, నార్మల్గా క్రియేట్ టేబుల్ నేమ్, ఇది మాత్రం మనం ఇచ్చింది. దీనికంటే ముందు ఒకటి ఇక్కడ క్రియేట్ అయింది చూడండి, సిస్టమ్ డాట్ అని. ఈ సిస్టమ్ డాట్ ఏంటి అంటే ఇది డిఫాల్ట్ స్కీమా నేమ్ అనమాట. ఈ యూజర్ ఐడి యొక్క నేమ్ అనమాట. అది సిస్టమ్ డాట్ టేబుల్ నేమ్ అని. సో ఇది స్కీమా నేమ్. అంటే ఈ టేబుల్ ఒక ఓనర్ ఎవడు అంటే ఎవరు క్రియేట్ చేశారు అంటే సిస్టమ్ అనే అతను క్రియేట్ చేశాడు అనమాట. సపోజ్ ఇదే టేబుల్ ఈ యూజర్కి ఉందా లేదా అనేది జస్ట్ చూద్దాం. ఇక్కడ ల్యాక్స్ అని కొట్టే ఉంది కదా. సో సేమ్ ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్లో dpt_new dpt_new. సో లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే ఈ టేబుల్ ఓనర్ ఇతను కాదు. ఆ టేబుల్ వచ్చేసి వేరే స్కీమాలో ఉంది. ఒకవేళ ఆ టేబుల్ ఇతనికి ఈ యూజర్ చూడాలి అని అంటే ఈ యూజర్కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు ఈ స్కీమాలో వస్తుంది. ఈ సిస్ అనే దీనిలో system1 అనే యూజర్ క్రియేట్ చేసిన టేబుల్ అది sysdba. ఇది department_new అనేది dpt_new అనేది ఈ యూజర్తో క్రియేట్ చేసిన టేబుల్ అది. సో అందుకు అది సో ఆ యూజర్తో క్రియేట్ చేసిన టేబుల్ కాబట్టి అది ఇక్కడ చూపించట్లేదు అనమాట. సో ఇది ఇప్పుడు అర్థమైందా? ఇది ఒక యూజర్, ఈ యూజర్తో క్రియేట్ చేసిన టేబుల్స్ అన్నీ ఆ యూజర్ రెస్పెక్టివ్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటాయి అనమాట. ఆ యూజర్ సంబంధించిన టేబుల్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. ఈ యూజర్తో క్రియేట్ చేసిన టేబుల్స్ మనం చూడాలంటే ఆ యూజర్ రిలేటెడ్ స్కీమాకి వెళ్ళి అక్కడే చూడాలన్నమాట. సో వీటిలన్నిటిని ఏమంటారంటే స్కీమా అని అంటారు. దీన్ని ఒక స్కీమా అంటారు, ఇదొక స్కీమా అంటారు, ఇదొక స్కీమా అంటారు, ఇదొక స్కీమా అని అంటారు అనమాట. నార్మల్గా ఐటీ లాంగ్వేజెస్లో ఇది స్కీమాకి యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం దీనికి కనెక్ట్ అవ్వాలి. ఈ స్కీమాలో క్రియేట్ చేసిన టేబుల్ అని వచ్చేసి ఈ స్కీమాలోనే ఉంటాయి. అదర్ స్కీమాలో నుంచి మనం ఆ టేబుల్స్ని మనం చూడలేం. సో ఇది మొత్తం అంతా కనెక్ట్ అయింది ఒక్క డేటాబేస్కే, ఒక్క ఒరాకిల్ డేటాబేస్కే ఇది మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఆ డేటాబేస్లో డిఫరెంట్ స్కీమాలు ఉంటాయి.
డిఫరెంట్ స్కీమాలు ఉంటాయి. స్కీమా అంటే నథింగ్ బట్ ఒక పర్టికులర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో క్రియేట్ చేసినవన్నీ ఆ పర్టికులర్ దానిలో ఉంటే దాన్ని ఒక స్కీమా అంటారు అనమాట. ఆ స్కీమాలోనే ఉంటాయి ఆ యూజర్తో క్రియేట్ చేసిన అటువన్నీ. సో ఇది రియల్ టైంలో జరిగే ప్రాసెస్. మనం ఎవరైనా కొత్తగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ వచ్చేటివి కాబట్టి జస్ట్ నేను చెప్తున్నాను ఇనిషియల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే. సో నిన్న ఏ కాన్సెప్ట్ చూసాం మనం? నిన్న డిడిఎల్ చూసాం. డిఎంఎల్లో కూడా ఇన్సర్ట్ చేసాం, కొన్ని డిలీట్ చేసాం. సో అప్డేట్ అనేది మనం చేయాలి. సో జస్ట్ ఇక్కడ అప్డేట్ చేద్దాం. ఇది సేవ్ పాయింట్ కూడా జస్ట్ ఇప్పుడే చూద్దాం. ఈ గ్రాంట్ టు రీవోక్ ఎప్పుడు హెల్ప్ అవుతాయి అని అంటే, ఇప్పటిదాకా మనం 2 యూజర్స్ని చూసాం. సిస్టమ్ 1 అని, ఇంకోటి ల్యాక్స్ అని ఉందన్నమాట. సో ఒక స్కీమాలో క్రియేట్ చేసిన టేబుల్, ఒక యూజర్తో క్రియేట్ చేసిన టేబుల్ ఇంకొక యూజర్కి యాక్సెస్ అవ్వాలి, ఇంకొక యూజర్ దాన్ని చూడగలరు అని అంటే ఈ గ్రాంట్ పర్మిషన్స్ ఇస్తేనే ఒక యూజర్లో క్రియేట్ చేసిన టేబుల్ ఇంకొక యూజర్ యాక్సెస్ చేయగలడు. ఇంకొక యూజర్కి టేబుల్ చూపిస్తుంది, ఇంకొక యూజర్ దాన్ని క్వరీ చేయగలడు, ఇంకొక యూజర్ ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ అన్నీ చేయగలరు. సో అవన్నీ చేయగలరు అనమాట. అవన్నీ చేయాలి అంటే ఆ యూజర్ ఈ గ్రాంట్ అనే దాన్ని యూజ్ చేసి పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. సో అలా ఇచ్చినప్పుడే ఒక యూజర్లో క్రియేట్ చేసింది ఇంకొక యూజర్లో చూడగలరు. సో ఇది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఇది చూద్దాం మనం. సో మన టేబుల్ ఉంది, టేబుల్లో అయితే డేటా ఏం లేదు. సో ఇందులో డేటా మనం ఇన్సర్ట్ చేద్దాం. మనం నిన్న ప్రాక్టీస్ చేసిన పరిస్థితి మొత్తం అంతా. నేను ఇక్కడ మనకి దీన్ని వర్క్ స్పేస్ అంటారు. ఈ స్కీమాతో లాగిన్ అయ్యాను కదా, దీన్ని ఇది వర్క్ స్పేస్ అంటారు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇంకోటి ఓపెన్ అవుతుంది, ఇంకొక వర్క్ షీట్. ఇక్కడ ఏ యూజర్కి అది ఓపెన్ అవ్వాలి అని ఉంటుంది అనమాట. సో నేను వచ్చేసి సిస్టమ్కి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి సిస్టమ్కి ఇంకొక వర్క్ షీట్ అలాంటిది కావాలనుకుంటున్నాను కాబట్టి క్లిక్ చేసి ఓకే అంటున్నాను. సో ఓకే అనగానే ఇక్కడ ఏమైనా నాకు ఇంకొకటి ఎంటీ షీట్ ఓపెన్ అయింది. ఇది ఒకటి ఆల్రెడీ నాకు ఉంది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక ఎంటీ షీట్ ఓపెన్ చేసుకున్నాను. సో ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని షీట్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ మనకు కావాల్సి ఒకే దానిలోనే మొత్తం లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకోకుండా ఈ జస్ట్ ఆపరేషన్స్ అన్ని ఒక్క దానిలో ఒకటి కూడా మనం చేసుకోవచ్చు అలా. ఇప్పుడు మనకి టేబుల్ ఉంది. టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి సో ఏమైంది, ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఈ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3. నిన్న ఆర్డర్ చేసి ఇంకొక కాలం యాడ్ చేసాం, డేట్ అనే కాలం ఒకటి యాడ్ చేసాం మనం. సో అది ఈ రిమైనింగ్ ఈ 2 స్టేట్మెంట్స్లో ఓన్లీ 3 ఇన్పుట్సే వెళ్తున్నాయి అనమాట. డేటా ఇన్సర్ట్ చేయడానికి 1 2 3 ఉన్నాయి. సో ఈ 4వ కాలం మనం ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నేను 4 ట్రై చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఒకటి మాత్రం ఇన్సర్ట్ అయి ఉంటుంది. జస్ట్ చూద్దాం. చూడండి. సో ఫస్ట్ ఒక రో ఇన్సర్ట్ అయింది, ఒక రోకి ఇన్సర్ట్ అయింది. సో ఇది సెకండ్ రో ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. సెకండ్కి, థర్డ్కి, ఫోర్త్కి నాకు ఎర్రర్ వచ్చింది. సో ఒకసారి ఆ ఎర్రర్ని చదివితే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నాట్ ఎనఫ్ వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి కంప్లీట్గా ఈ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న స్టేట్మెంట్ ఇది. సో నాట్ ఎనఫ్ వాల్యూస్ ఉంటుంది. సో నార్మల్గా ఈ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా 4 కాలమ్స్ ఉన్నాయి.
సో 4 కాలమ్స్కి మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి ఇక్కడ, బట్ ఓన్లీ మనం 3 కాలమ్స్ చేస్తున్నాం. సో 4th కాలమ్కి మనం ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ త్రో చేసిన ఎర్రర్ ఏంటంటే నాట్ ఎనఫ్ వాల్యూస్ అని. సో మనం ఇంకొక వాల్యూ ఇస్తే అది ఇన్సర్ట్ అవుతుంది కరెక్ట్గా, సో లేదంటే అది ఇన్సర్ట్ అవ్వదు. ఇది మనం నేను యాడ్ చేసిన కాలం, ఎక్స్ట్రా కాలం. సారీ, ఇది మాడిఫై చేసింది. ఇది ఈ కాలం మనం ఎక్స్ట్రా యాడ్ చేసింది. కాలం టైప్ వచ్చేసి డేట్ అని ఇచ్చాము ఇక్కడ. సో ఇప్పుడు నిన్న యాడ్ చేసిన కాలంని నేను డ్రాప్ చేసేద్దాం అనుకుంటున్నాను, లేదంటే టేబుల్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను జస్ట్ టేబుల్ని డ్రాప్ చేసా, ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ ఎర్రర్ వస్తుంది. నేను ఎగ్జిక్యూట్ చేసిన స్టేట్మెంట్ కంప్లీట్ అయిందా, ఎర్రర్ ఉందా ఏంటి అనేది నాకు స్టేటస్ ఇక్కడ వస్తుంది. టేబుల్ ఇది డ్రాప్ అయింది అనమాట. సో ఆ నేమ్తో టేబుల్ ఏమీ ఉండదు. ఇప్పుడు జస్ట్ నేను క్వరీ చేసినా సరే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ నాకు చూపించింది టేబుల్ వ్యూ ఆ నేమ్తో ఏమీ లేవని. సో ఇప్పుడు నేను వెళ్ళి జస్ట్ మనం ఓల్డ్ స్టైల్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓల్డ్ స్టైల్ టేబుల్ ఇక్కడ లాస్ట్లో వచ్చు టేబుల్ క్రియేటెడ్. సో నాకు టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఫ్యూ వాల్యూస్ అందులో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓల్డ్ డేట్ అని సో నాకు 4 రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, ఇది నాకు యాక్చువల్గా 4 ఇన్సర్ట్ అవ్వాలి. నేను 4 స్టేట్మెంట్స్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేశాను. ఈ 4 1 2 3 4 అని. సో ఈ ఫస్ట్ దానికి మాత్రం నాకు ఎర్రర్ వచ్చింది. సో రిమైనింగ్ వాటికి ఎగ్జిక్యూట్ అయింది. సో ఎందుకు ఫస్ట్ ఎర్రర్ వచ్చింది అని, సో మనం ఎప్పుడైనా సరే ఒక ఎర్రర్ వస్తే ఫస్ట్ మనం భయపడకూడదు. అరే ఎర్రర్ వచ్చింది ఇదేదో నాకు ఇంకా అర్థం కాదని. సో ఫస్ట్ ఇది అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి చూడాలి ఫస్ట్. సో ఎర్రర్ చూస్తే ఎర్రర్ ఏంటో ఫస్ట్ మనం చూడాలి. వాల్యూ లార్జర్ దెన్ స్పెసిఫైడ్ ప్రెసిషన్ అలౌడ్ ఫర్ దిస్ కాలం. ప్రెసిషన్ లార్జ్ అంటే ఏంటంటే ఈ కాలంకి, సో ఇందులో ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్లో ఏదో ఒక కాలంకి కాలమ్స్ ప్రైజ్ కంటే ఎక్కువ డేటాను మనం పాస్ చేస్తున్నామని ఎర్రర్ అనమాట. ఇది లార్జర్ దెన్ స్పెసిఫైడ్ ప్రెసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం చూసామంటే టేబుల్ క్రియేషన్ స్ట్రక్చర్ చూసామంటే ఈ కాలంకి చూసామంటే నంబర్ ఎన్ని ఇచ్చాం మనం ఇక్కడ ఓన్లీ 2 డిజిట్సే పాస్ చేయాలని ఉందన్నమాట. సైజు ఓన్లీ 2 పాస్ చేయాలి అని. సో బట్ ఇక్కడ ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్లో మనకి ఏం చేసాం, ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్లో ఇది చూసామంటే మనం 3 డిజిట్స్ వాల్యూ పాస్ చేస్తున్నాం. సో అందుకు ఈ ఎర్రర్ త్రో చేసింది అనమాట. మన టేబుల్ డిక్లేర్ చేసింది ఓన్లీ 2 డిజిట్స్ ఆఫ్ వాల్యూస్కే ఈ కాలంకి, బట్ ఇక్కడ నువ్వు 3 పాస్ చేస్తున్నావు అని ఎర్రర్ త్రో చేసింది అనమాట. సో ఇది మనకు కరెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే జస్ట్ దీన్ని నేను తగ్గించి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో టోటల్ ఎన్ని 4 ఇన్సర్ట్ అయ్యాయి. 4 చూడండి 4 రోస్ ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి డేటాను మనం చూద్దాం. ఇప్పుడు వెళ్ళి డేటాను చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో స్పెల్లింగ్ తప్పు. ఇక్కడ మనం చేసిన ప్రతి ఒక్క మిస్టేక్కి వరాకిల్ ఏ ఒక చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఇమీడియట్గా ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో చూసి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎర్రర్ ఏంటి అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో నేను అన్నోన్ కమాండ్ అంట. సో నేను స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. సో మనం చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ ఆర్కిల్ అనేది ఐడెంటిఫై చేసి అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. మనం ఆ ఎర్రర్కి వెళ్ళి చదివితే మనకు అర్థమవుతుంది మనం ఏం తప్పు చేసాం, ఎక్కడ తప్పు చేసాము. సో ఇక్కడ చూసామంటే క్లియర్గా లైన్ నెంబర్ కూడా ఇస్తుంది. సో ఇటు సైడ్ లైన్ నెంబర్స్, ఇటు సైడ్ మనకి లైన్ నెంబర్స్ కావాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి
లైన్ నెంబర్స్ని ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి లైన్ నెంబర్స్ తెలుస్తాయి. ఆర్కిల్ అయితే క్లియర్గానే ఇస్తూ ఉంటుంది పర్టికులర్ లైన్లో ప్రాబ్లం ఎర్రర్ వస్తుంది అని. సో లైన్ నెంబర్స్ ఇప్పుడు నేను జస్ట్ లైన్ నెంబర్స్ ఇచ్చేసాను ఇక్కడ. ఇది చూడండి సింపుల్గా నేను ఇక్కడ పర్టికులర్ లైన్లో ఎక్కడో కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నాకు ఎర్రర్ ఈ స్టేట్మెంట్ ఈ ఎర్రర్ ఇచ్చేటప్పుడు ఒరాకిల్ క్లియర్గా నాకు లైన్ నెంబర్ కూడా ఇచ్చింది. పర్టికులర్ లైన్లో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది, ఒక పర్టికులర్ లైన్లో ఒక స్టేట్మెంట్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది అని చూపిస్తుంది అనమాట. సో నేను ఇన్ని లైన్స్లో జస్ట్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో నాకు ఏ స్టేట్మెంట్లో ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఎర్రర్ అనేది కూడా ఆర్కిల్ ఎర్రర్లో వెరీ క్లియర్గా స్పెసిఫై చేస్తుంది. అది పర్టికులర్ లైన్లో ఇది స్టేట్మెంట్, ఇది నీ ఎర్రర్ అని చెప్తుంది అనమాట. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా ఆ లైన్ నెంబర్కి వెళ్తే సరిపోతుంది. సపోజ్ నేను ఎక్కడో ఉన్నా, లాస్ట్ ఇక్కడ ఎక్కడో ఉన్నా, లైన్ నెంబర్ పర్టికులర్ లైన్ నెంబర్లో ఎర్రర్ అని చూపిస్తుంది. నేను చూడండి ఇంకా సింపుల్గా జస్ట్ క్లిక్ చేయగానే ఆ నెంబర్కి నావిగేట్ అయింది. అది ఈ కర్సర్ని నేను ఎక్కడికో బ్యాక్ మూవ్ అయ్యా, జస్ట్ ఆ పర్టికులర్ లైన్ నెంబర్ క్లిక్ చేయగానే ఇంకా సింపుల్గా మూవ్ అయింది అక్కడికి. సో నా ఎర్రర్ రెక్టిఫై చేస్తాను. ఇంకొకటి చూడండి, సెలెక్ట్ అనేది ఒరాకిల్ కీవర్డ్. ఇక్కడ చూడండి ఏ కలర్స్లో ఉన్నాయి, ఇన్సర్ట్ అనేది కూడా ఒరాకిల్ కీవర్డ్, ఇన్సర్ట్ ఇంటూ అనేది. సో ఇవన్నీ ఏ కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్లో ఉన్నాయి. ఇది చూడండి సో బ్లాక్ కలర్లో ఉంది. ఇది మనం ఎంటర్ చేసి ఇది నార్మల్ మన ఓన్ కీవర్డ్ అనమాట, ఓన్ టెక్స్ట్, ఒక టెక్స్ట్ కీవర్డ్ అది. సో అది రాంగ్లో ఉంది కాబట్టి ఆ కలర్లో ఉంది. ఇప్పుడు నేను సెట్ చేసా, రెక్టిఫై చేసా. సో ఇప్పుడు మళ్ళీ కలర్ చేయండి, ఇప్పుడు ఇది కరెక్ట్. సో మనం ప్రతి ఒక్క ఎర్రర్ నుంచి మనం నేర్చుకోవాలి, ప్రతి ఎర్రర్ నుంచి నేర్చుకోవాలి. నేను చేస్తున్నది మొత్తం అంతా ఇది రియల్ టైంలో సేమ్ థింగ్. మనం వర్క్ చేసేటప్పుడు ఇలానే ఎర్రర్స్ వస్తాయి, ఇలానే రెక్టిఫై చేసుకోవాలా, ఇలానే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతూ ఉండాలి. సో ఇందులో మనం టేబుల్స్ 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. మనం ఇన్సర్ట్ చేసిన 4 రికార్డ్స్ ఇక్కడ వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన డిఎంఎల్ స్టేట్మెంట్స్లో మిస్ అయింది అప్డేట్ అనే ఒక కమాండ్. సో ఆ అప్డేట్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సింటాక్స్ ఏంటంటే అప్డేట్ టేబుల్ని, అప్డేట్ టేబుల్ని సెట్. ఈ సెట్లో వచ్చేసి మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని సెట్ చేయాలి. ఇక్కడ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్. నేనేమనుకుంటున్నాను అంటే ఏదో నెంబర్ మార్చుదాం అనుకుంటున్నా. సో ఈ నెట్వర్క్ అనే కీవర్డ్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దేనిలో మార్చాలి, దాన్ని డీ నేమ్ అనే దానిలో మార్చాలి. డీ నేమ్ కాలంలో ఉంది కాబట్టి డీ నేమ్ ఏం మార్చాలనుకుంటున్నాను, డీ నేమ్ నెట్వర్క్ వాల్యూ కాస్త కంప్లీట్ ఓడిద్దాం అనుకుంటున్నా, నెట్వర్క్ అని రాద్దాం అనుకున్నా. ఇది స్ట్రింగ్ కదా. సో నేను ఫస్ట్ క్వరీస్ అన్ని ప్రాక్టీసింగ్లో ఎర్రర్స్ వచ్చేట్టుగానే రాస్తాను. ఎందుకంటే ప్రతి ఎర్రర్ నుంచే మనం నేర్చుకుంటాం, ప్రతి ఎర్రర్నే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. దీన్నే డీబగ్గింగ్ అంటారు. డీబగ్గింగ్ అంటే ఏంటి అని అంటే నెక్స్ట్ రన్ చేసినప్పుడు కమాండ్ రన్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ లైన్లో వచ్చింది, ఏ మిస్టేక్ చేయడం వల్ల వచ్చింది, ఈ అనలైజ్ చేసి రెక్టిఫై చేయడాన్ని డీబగ్గింగ్ అంటారు. సో నేను ప్రతి ప్రాసెస్లో చేస్తున్నది అదే. ప్రతి ఎర్రర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ఎర్రర్కి వెళ్ళి చూస్తున్నా, ఆ ఎర్రర్ ఏ లైన్లో వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అనలైజ్ చేసుకున్నా. సో దాన్ని రెక్టిఫై చేసుకొని కమాండ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. సో ఇదే మనం చేయాల్సింది, రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, అప్డేట్ ఈ డిపార్ట్మెంట్. దానిలో నా ఇంటెన్షన్ ఏంటంటే, నా రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే, నా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ఈ నెట్వర్క్ ఈ నేమ్ అనేది కరెక్ట్ కాదు, ఈ నేమ్ని రెక్టిఫై చేయి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10, డిపార్ట్మెంట్ నెంబర్ 40, డిపార్ట్మెంట్ నెంబర్ 40 ఉన్న చోట డిపార్ట్మెంట్ నెంబర్ 40కి నెట్వర్క్ ఆ నేమ్ మార్చాము. నేమ్ వచ్చేసి స్పెసిఫిక్గా నెట్వర్క్ అని నేమ్ ఇవ్వాలి. సో దీన్ని అప్డేట్ చేయండి అని రిక్వైర్మెంట్ వస్తుంది అనమాట, బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఆ పాయింట్కి మనం ఇది రిక్వైర్మెంట్ కాబట్టి ఆ రిక్వైర్మెంట్కి మనం వర్క్ చేయాలి. ఇప్పుడు దాన్ని చేయాలి మనం. సో చేయడానికి ఫస్ట్ మన రిక్వైర్మెంట్ స్టార్ట్ చేసాం. అప్డేట్ ఏ టేబుల్లో,
డిపార్ట్మెంట్ న్యూ అనే టేబుల్లో. సో నెక్స్ట్ వెళ్ళి చూస్తున్నాం ఏ కాలంలో మనం అప్డేట్ చేయాలి, సే డీ నేమ్ డిపార్ట్మెంట్ డీ నేమ్ కాలంలో మనం అప్డేట్ చేయాలి. ఇది నెక్స్ట్. సో నెక్స్ట్ కండిషన్ మనం ఇవ్వకపోతే డైరెక్ట్ నేను ఇప్పుడు కండిషన్ ఇవ్వకుండానే నేను ఎగ్జిక్యూట్ చేస్తా. ఇది చేయడానికంటే ముందు నేను జస్ట్ డేటాని కమిట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్స్, ఇది కమిట్, ఇది రోల్ బ్యాక్. మనం కీవర్డ్ రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ ఇక్కడ వేయచ్చు అనమాట. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నేను కమిట్ చేశా. సో కమిట్ చేశాక నాకు డేటా ఏముందో నేను చూస్తా వెళ్ళి. సో నాకు మొత్తం 4 వస్తున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి జస్ట్ అప్డేట్ చేస్తున్నాను. ఈ అప్డేట్లో రాంగ్ ఉంది, అదేంటో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి అంటే ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. సో ఇది ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ ఏంటి, ఎందుకు వచ్చింది అని అంటే ఇది డీ నేమ్ అనేది క్యారెక్టర్ డేటా టైప్. ఇది నంబర్ కాదు, క్యారెక్టర్ డేటా టైప్. సో ఏ క్యారెక్టర్కైనా మనం డేటా పాస్ చేసేటప్పుడు వాల్యూస్ని సింగిల్ కోట్లో పాస్ చేయాలి, క్యారెక్టర్స్ని. సో సెమీకోలన్తో స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సో నేను రెక్టిఫై చేశాను కాబట్టి ఇప్పుడు రన్ చేస్తే నాకు 4 rows అప్డేట్ అయిపోయాయి. 4 rows అప్డేట్ అయ్యి. సో ఇప్పుడు నా డేటా ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. చూసారా, డేటా మొత్తం అప్డేట్ అయిపోయింది దీని మన కాలంలో. కానీ నాకు బిజినెస్ ఇచ్చిన రిక్వైర్మెంట్ వేరు. దిస్ మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes. ఓకే. సో నాకు బిజినెస్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ 40కి దీని నేమ్ని అప్డేట్ చేయమని చెప్పింది. డిపార్ట్మెంట్ నెంబర్ 40కి దాని యొక్క నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ నెట్వర్క్గా మార్చు అని రిక్వైర్మెంట్ వచ్చింది. బట్ నేనేం చేశా, నేను ప్రాపర్ కండిషన్స్ ఇవ్వకపోవడం వల్ల మొత్తానికి అప్డేట్ అయిపోయింది. సో నేను మొత్తాన్ని స్పాయిల్ చేశాను. సో ఇలా స్పాయిల్ చేస్తే కంప్లీట్గా నెక్స్ట్ డే జాబ్ పీకేస్తారు అనమాట మళ్ళీ. సో కాబట్టి మనం క్లియర్గా రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని సో దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి మనం. సో నేను రాంగ్ చేశాను కాబట్టి నేను జస్ట్ రోల్ బ్యాక్ చేస్తున్నా. నేను చేసిన వర్క్ రోల్ బ్యాక్ చేశాను. రోల్ బ్యాక్ చేయగానే సో ఓల్డ్ స్టేజ్కి వచ్చేసింది. సో ఈ స్టేట్మెంట్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే రాంగ్ అవుతుంది. సో మొత్తం అప్డేట్ అయిపోతుంది. సో నువ్వు మొత్తానికి అప్డేట్ అవ్వకూడదు, ఎక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 40కి మాత్రమే అప్డేట్ అవ్వాలి. సో నేను కండిషన్ ఇవ్వాలి అప్పుడు డీ నెంబర్ వేర్, ఇక్కడ అంటే నెంబర్ 40, డీ నెంబర్ 40కి ఉన్న చోట మాత్రమే నాకు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, ఓన్లీ 1 row అప్డేట్ అయింది. సో లాస్ట్ టైం అప్డేట్ చేసినప్పుడు 4 rows అప్డేట్ అయ్యాయి, బట్ ఈ టైం అప్డేట్ చేసినప్పుడు 1 row అప్డేట్ అయింది. సో అంటే నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను అప్డేట్ చేశాను. రిక్వైర్మెంట్ అనే దానికి కరెక్ట్గా చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, సో నా డిపార్ట్మెంట్ నెంబర్ 40కి నేమ్ మార్చారు కాబట్టి ఆ నేమ్ ఏంటో ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ నెంబర్కి మాత్రమే నేను అప్డేట్ చేశాను. సో రిమైనింగ్ వేటిని నేను టచ్ చేయలేదు, ఇవన్నీ ఏమి చేంజ్ అవ్వలేదు. సో అంటే నాకు బిజినెస్ ఇచ్చిన రిక్వైర్మెంట్ నేను చేశా, వర్క్ నేను క్రాస్ చెక్ చేసుకున్నా, కన్ఫర్మేషన్ నాకు అయింది కాబట్టి నేను చేసింది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి కమిట్ చేస్తున్నా. ఎస్, నేను కమిట్ చేశా. సో కమిట్ చేసిన తర్వాత డేటా చూసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళి రోల్ బ్యాక్ చేసినా సరే నా డేటా నాకు అలానే ఉంటుంది, ఎందుకంటే నా వర్క్ కరెక్ట్ నేను కన్ఫర్మ్ చేసుకుని కమిట్ చేశాను కాబట్టి ఇంకేం రోల్ బ్యాక్ చేసినా సరే డేటా అనేది బ్యాక్ రాదు. సో దిస్ ఈస్ ఫైన్. ఎనీ డౌట్స్? ఇది అప్డేట్. ఇన్సర్ట్ అనేది నార్మల్గా మనం చూసాం, టేబుల్ క్రియేషన్ డేటా ఇన్సర్ట్ చేసాం, ఇప్పుడు అప్డేట్ చేసాం. సో ఎస్టర్డే డిలీట్ చేసాం. డిలీట్ చేసినప్పుడు ఓవరాల్ రికార్డ్స్ని డిలీట్ చేసినాం. ఓవరాల్ రికార్డ్స్ని డిలీట్ చేయకుండా ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మన డిలీట్ స్టేట్మెంట్ ఫస్ట్ అయితే అలానే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ దాన్ని తీసుకుందాం మళ్ళీ. సో ఇది మన డిలీట్ స్టేట్మెంట్ కదా, నిన్న కంప్లీట్గా డిలీట్ చేసాం మనం. అలా కంప్లీట్ డిలీట్ కాకుండా నా రిక్వైర్మెంట్ ప్రకారం ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 40 లేదు మనకి. సో డిపార్ట్మెంట్ నెంబర్ 40 తీసేసి మన డేటాబేస్లో మనకి వద్దు అని రిక్వైర్మెంట్ వచ్చింది.
డిపార్ట్మెంట్ని పర్టికులర్ డిపార్ట్మెంట్ మనం తీసేసాం. సో ఆ డిపార్ట్మెంట్ మనకి ఇంకా అవసరం లేదు ఈ బిజినెస్లో, రిమూవ్ చేయండి అని రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేయాలి, నార్మల్ డిలీట్ అంటే మొత్తం డిలీట్ అయిపోతుంది, నాకు మళ్ళీ మొత్తం డిలీట్ అవ్వకూడదు. ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఈ 40 మాత్రమే నాకు డిలీట్ అవ్వాలి, ఈ 40 మాత్రమే నాకు డిలీట్ అవ్వాలి, మిగతా డిలీట్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు డిలీట్ ఇది సింటాక్స్, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కండిషన్ స్పెసిఫై చేయాలి. వాళ్ళు ఏం అడిగారు, డిపార్ట్మెంట్ నెంబర్ 40 మాత్రం డిలీట్ చేయమన్నారు కాబట్టి వేర్ అనేది కీవర్డ్, ఒరాకిల్ కీవర్డ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 40. సో డిపార్ట్మెంట్ నెంబర్ 40 ఉన్న ఆ రికార్డ్స్ మాత్రమే నా డేటాబేస్ నుంచి నేను డిలీట్ చేయాలి. సో 1 రో డిలీటెడ్. ఇప్పుడు వెళ్ళి చూద్దాం డేటా ఏముందో. కరెక్ట్. సో నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ నేను చేశాను, డన్. ఇది నా రిక్వైర్మెంట్ వచ్చింది, దాన్ని ఒకటి రిమూవ్ చేయమని. సో నేను ఆ ఒక్కటి మాత్రమే డిలీట్ చేశాను, డిలీట్ ఇచ్చేసి. సో నా వర్క్ కరెక్ట్ కాబట్టి నేను కమిట్ చేస్తాను. సో నా వర్క్ డన్, కమిటెడ్. సో ఇలా మనం ప్రతి డిఎంఎల్ స్టేట్మెంట్ మనం చేసినప్పుడు ఇది డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని అంటే ఒరాకిల్ డేటాబేస్ని మనం చేంజ్ చేస్తాం, ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి డేటాని షేరింగ్ చేస్తాం అనమాట. డేటాని కొత్తగా డేటా ఏదైనా ఇన్సర్ట్ చేయడం, లేదా ఉన్న డేటాని అప్డేట్ చేయడం, లేదా ఉన్న డేటాని ఏదైనా డిలీట్ చేయడం, ఒరాకిల్ డేటాలో ఉన్న డేటాబేస్ని మనం మ్యానిపులేట్ చేస్తాం అనమాట. సో అందుకు డిఎంఎల్ అంటారు. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డేటాని మ్యానిపులేట్ చేస్తాం కాబట్టి ఈ 3 ఆపరేషన్స్తో డిఎంఎల్ అని అంటారు. సో ఒకసారి మనం డేటాను అలా మ్యానిపులేట్ చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకొని మనకు డేటా కరెక్ట్ అన్నప్పుడు మనం కమిట్ చేసుకోవాలి. సో కమిట్ చేస్తే తర్వాత మన ఎనీ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఇది రోల్ బ్యాక్ అయినా సరే, సెషన్ క్లోజ్ అయినా సరే, ఇది హ్యాంగ్ అయిపోయినా సరే, సో మన డేటా పర్మనెంట్గా డేటాబేస్లో సేవ్ అయి ఉంటుంది. అది. సో మీకు ఇంకొక పాయింట్ చూపిస్తాను ఇక్కడ, ఇంకో పాయింట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మన స్టేట్లో ఏది, ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 40 అనేది లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ డిలీట్ చేస్తున్నాం కాబట్టి. సో నేను ఇప్పుడు వెళ్ళి ఇన్సర్ట్ చేస్తున్నా, డిపార్ట్మెంట్ నెంబర్ 40ని ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఇన్సర్ట్ చేశా, 1 row డిపార్ట్మెంట్ 40 నేను ఇన్సర్ట్ చేసా. ఇప్పుడు నాకేమైంది, ఈ నెట్వర్క్ అనేది ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేశాను కదా. సో నా డేటాబేస్లో నాకు ఇది ఉంది. బట్ నేను ఇక్కడ ఈ సెషన్ లాగిన్ అయ్యి ఇది డేటాని ఇన్సర్ట్ చేశా. సో ఇప్పుడు నేను ఇంకొక సెషన్లో వెళ్ళి డేటా ఏముందో చూస్తాను. నేను ఇక్కడ లాస్ట్లో ఇంకో సెషన్ ఓపెన్ చేసా కదా ఇందాక, ఎంటీ సెషన్. సో ఈ సెషన్కి వెళ్ళి నేను డేటా ఏముందో చూస్తాను. సో నాకు డేటా వచ్చింది, ఫైన్. ఓకే, సో నాకు డేటా ఉంది, ఫైన్. ఇంకొక వర్క్ షీట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నార్మల్గా అయితే ఇది నా సేమ్ సిస్టంలో కాబట్టి ఈ ఐడి ఇక్కడ నేను ఈ వర్క్ షీట్లో చేసింది, ఈ వర్క్ షీట్లో నేను ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేశా, దీన్ని ఇన్సర్ట్ చేశా. బట్ నేను స్టిల్ కమిట్ చేయాల.
సో వేరే సిస్టంలో సేమ్ యూజర్తో లాగిన్ అయితే ఈ రికార్డు చూపిదనమాట. ఈ 3 రికార్డ్స్ చూపిస్తూ ఉంటుంది. ఈ 3 రికార్డ్స్ చూపిస్తుంది. సో ఈ రికార్డు వాళ్ళకి చూపించదు. ఈ రికార్డు ఎందుకు చూపించదు అని అంటే, నేను దాన్ని ఇన్సర్ట్ చేశాను కానీ ఇంకా కమిట్ చేయాల. సో వన్స్ నేను కమిట్ చేస్తేనే సో వేరే వాళ్ళకి కూడా వన్స్ నేను కమిట్ చేస్తే ఆ డేటా వెళ్ళి పర్మనెంట్గా డేటాబేస్లో ఎఫెక్ట్ అవుతుంది. సో డేటాబేస్లో సేవ్ అవుతుంది. సో అప్పుడే వేరే యూజర్ సేమ్ యూజర్తో లాగిన్ అయ్యి క్వరీ చేస్తే అప్పుడు కంప్లీట్ రికార్డ్స్ వస్తాయన్నమాట. సో ప్రజెంట్ ఉన్న స్టేట్ ప్రకారం ఈ 3 రికార్డ్స్ వచ్చేసి కమిట్ చేస్తున్నాం. బట్ ఈ రికార్డ్ నేను ఇన్సర్ట్ చేశాను కానీ ఇంకా కమిట్ చేయలేదన్నమాట. సో ఈ రికార్డు వేరే యూజర్ వేరే సెషన్తో లాగిన్ అయినప్పుడు ఇది చూపించదు. సో ఆ పాయింట్ చూపించాలనుకున్నా, బట్ నా సేమ్ సెషన్లో కాబట్టి నాకు ఇమ్మీడియట్ యాక్సెస్ చూపిస్తుంది అది. సో ఇది క్లియర్. ఎనీ డౌట్స్? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, కమిట్, రోల్ బ్యాక్ ఇందులో DDLలో కానీ. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ సేవ్ పాయింట్ అనే దాన్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం.